పథకంపై సోషల్ యొక్క ఇన్-హౌస్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో అందులో పీడీ గారు, డిఆర్డిఓ పీడీ గారు పాల్గొనడం జరిగింది. సో ప్రతి గ్రామంలో జరిగిన ఎక్స్పెండిచర్పై, ఆ వర్క్లపై ఈ వచ్చిన టీంతో పాటు అన్నీ రివ్యూ చేయడం జరిగింది. మొత్తానికి రేంజల్ మండలంలో 287 పనులకు గాను సో వేజ్ పేమెంట్ 2,60,05,067 రూపాయలు వేజ్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. సో మెటీరియల్ పేమెంట్ గాను 9,87,121 రూపాయి మెటీరియల్ పేమెంట్ టోటల్ కలుపుకొని 2,69,92,188 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సో ఇవన్నిటిపై సోషలైట్లో ప్రతి గ్రామం యొక్క పంచాయతీ కార్యదర్శి అండ్ ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా రివ్యూ చేయడం జరిగింది. సో దాంట్లో కొన్ని టెక్నికల్గా కొన్ని వర్కుల దగ్గర తప్పుడు క్యాలిక్యులేషన్తో చేయడంతో కొందరికి ఫైన్ కూడా వేయడం జరిగింది. సో అవన్నీ ఇంకా వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. దాని రిపోర్ట్ కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని నిర్లక్ష్య కారణంగా ఇంకెవరైనా పనులలో జాప్యం చేయడంతో, ఎవరికైనా ఎక్సెస్ పేమెంట్ చేయడంతో వాళ్ళకు కూడా కొన్ని రికవరీస్ అనేటివి పీడీ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నిటి రిపోర్టు రేపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగానికి వస్తే 26 వర్కులకు గాను 7,630 వేజ్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 7,54,600 రూపాయలు మెటీరియల్ ఎక్స్పెండిచర్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈజీఎస్లో జరిగిన గత సంవత్సర కాలంలో పనులకు ఈ యొక్క సోషలైట్ ద్వారా ఈరోజు పబ్లిక్ హియరింగ్ తీసుకోవడం జరిగింది.